న్యాయంగా కూర్చొని మీరు నేను నిజం చెప్తున్నా ఇప్పటికీ నేను ఒక క్వశ్చన్ అడిగిన మిమ్మల్ని శివపురాణం తెలుసా అని తెలియదు నేను చదవలే అన్నారు. గీత తెలుసా అన్న తెలియదు నాకు చదవలే అన్నారు. అవునా? అవును, నేను తపస్సు చేసిన అంటున్నా కదా. నేను తపస్సు చేసే పొందినా, నేను తెలుసుకునేవన్నీ పుస్తకాలు చదివి ఆడిడే చూసినాయి కాదు. నా స్వతహా నా అనుభవం, నేను కష్టపడి నేను 10 సంవత్సరాలు వెనకాల తిరిగి చూసుకుంటే పొద్దున తపస్సు ఎట్లా చేయాలో ఎవరు చెప్పారు? మా గురువు చేయించిండు. ఏ గురువు? మా గురువు ఎవరైతే నన్ను చేసిండో ఈ పాయింట్కి తెచ్చిండు. ఓకే, అంటే ఆ గురువుకు తెలుసో శివపురాణం విష్ణు పురాణం? నాకు తెలియదు. అంటే తెలుసో తెలియదు, నాకు తెలియదు, నేను ఎప్పుడు అడగలే. ఓకే, ఒకసారి అడగండి గురువుని. అడుగుతా. ఓకే, కాకపోతే ఆయనకు అవసరం పడదు. ఆయన ఒక అంత పాయింట్కి వచ్చినాక అవి తెలుసుకొని ఏం చేసేది ఇట్లా మార్కెట్లో చెప్పుకోండి తప్ప. అవి ఎందుకున్నాయి, అవన్నీ పురాణాలు ఎందుకున్నాయి? ఇవి చదివి ఈ ఆధ్యాత్మిక డైరెక్షన్లో రావాలి, ఇంట్రెస్ట్ రావాలని చెప్పి అవి క్రియేట్ చేయడం జరిగింది. మరి మీరు ఈ డైరెక్షన్లోకి వచ్చినప్పుడు మీరు చదివి ఉండాలి కదా, మీకు తెలిసి ఉండాలి కదా. ఎందుకు అవి అవసరం లేదంటున్నా కదా. ఓకే, అవి మంచిగా అవన్నీ హెల్ప్ అవుతాయి. ఇప్పుడు దాంట్లో ఒకవేళ నా థింకింగ్ చెప్తా, పర్సనల్ థింకింగ్ చెప్తా. దాంట్లో ఎడిటింగ్ అయ్యి ఉంటే ఎట్లా? ఇప్పుడు మీరు ఉన్నారు, మీరు శివభక్తులు ఉన్నారు. మీరు ఒక టైంలో మీరు రాజు అనుకుందాం, సపోజ్ ఈ ఏరియాలో రాజు ఏదో ఉన్నారు. మీరు 10 మందిని పిలిపించేసి ఏం చెప్తారు, విష్ణు పురాణంలో ఏం చెప్తారు? విష్ణుని ఎక్కువైపోయింది ఇలా, నేను శివభక్తుడిని, నాకు శివుడే అన్ని ఇచ్చాడు, సో నువ్వు విష్ణుని తక్కువ చేసి శివుని ఎక్కువ చేసి బుక్ రాసి అని చెప్తారు. ఛాన్సెస్ ఉన్నాయి, ఆ బుక్ ప్రచారం అవుతుంది. సేమ్ థింగ్ ఇంకెక్కడో విష్ణు రాజే ఉన్నాడు, ఆయన ఏం చెప్తాడు, భక్తులు వాళ్ళు పిలిపించి అరే శివుడు ఎక్కువైపోతుంది ఇలా, విష్ణుని హై చేయంటారు. ఇలా శాక్తేయులు ఉంటారు అనుకోండి, శివుడు లేడు విష్ణువు లేడు మొత్తం అమ్మవారే అంతా శక్తే, సో ఇట్లనే బుక్ రాయండి అని చెప్తారు.